రాజేశ్వరరావు గారు నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టారు. ఆయన చూడాలని నేను వచ్చాను. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మంచి విషయాలని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. చమక్ చంద్రన్ जी टीम में చాలా నాకు కొంచెం మీ న్యాచురల్గా ఉంటుంది కదా దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యారు. మీది వినోద్ చమక్ చంద్ర ఎస్పెషల్ అంటే మీరు వచ్చాక మేము పొగట్టం కాదు వాస్తవం. తర్వాత ఏమేమి కాదు కూడా కొడుకు పుట్టాలని నాటకం వేశారు. ఆయన గవర్లే మీలాగే చాలా బాగా చేసేవాడు ఆయన. అంటే కళామతల్లి అనకాపల్లి కేంద్రం నిజంగా అది. మరి మీ కాలక్షేపం మీ చూడటమే చూస్తాం. నాకు తర్వాత కళ్ళు చిదంబరంతో మంచి పరిచయం. వి రామకృష్ణ ప్లేబ్యాక్ సింగర్. ఫోన్లో మాట్లాడమే కానీ ముఖస్థంగా మాట్లాడాను. ఆయన దాల్చి నోట్లకు వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేయడం వెళ్ళడం మాకు ర్యాపోర్ట్ ఉండేది ఓవర్ ఫోన్. ఆయన కళ్ళు సినిమా వచ్చి 25 years ఉత్సవాల్లో గోవిందా గోవిందా సినిమాకి మా ఆఫీసులో కూర్చుకుంటే మా జయమగారెడ్డి ఎంతమంది అడవాళ్ళు చేస్తున్నారు కళ్ళు చిదంబరంతో. అంత క్లోజ్ నాయుడు ఉండేవాడు మీరు అనకాపల్లిగా ఆ కళ్ళు సినిమాలు యాక్టింగ్. ఆయన దీంట్లో పనిచేస్తున్నాడు, ఎంబీఎస్లో పనిచేసేవాడు. మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ అండి. ఆయన మైండ్గా మా బోర్డులో అనేది పెట్టడం వచ్చాడు. ముచ్చలరావు గారు ఒక ఆయన చేశారు. ముచ్చలరావు తెలుసు. తర్వాత రాయించి తెలుసు మీ రైట్ జమినీ రైట్. ఇప్పుడు మాట్లాడలేదు, చాలా పెద్ద లెవెల్ పెట్టాడు. కొంచెం అప్పర్ హ్యాండ్ అయిపోయింది. అప్పుడు కళ్ళు చిదంబరం గారు గొల్లపూడి గారు రాసిన కళ్ళు నాటికండి. నాటిక నుంచి సినిమా వచ్చింది కదా, ఆ నాటిక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అక్కడ మన రాఘవేంద్ర టెంపుల్ దగ్గర షూట్ చేశారు ఎక్కువ. అందులోనే నాయుడు యాక్ట్ చేశాడు. చూసారు తెల్లారింది లేకుండా అన్న పాట దగ్గర అందరూ బిట్ ఉంటాడు. మీకు నచ్చని స్కిట్ ఏమన్నా? నచ్చనంటే కొన్ని మెగ్జాగరేట్ చేసి చూసారు. కొంచెం అశ్లీల పదాలతో డబల్ మీవి కావు. చమక్ చంద్ర అంటే మంచి రైటర్, మంచి ఆయన తిరుగులేదు. ఇంకా ఆయన మాట్లాడుకుంటాడు వాట్సాప్లో, అది దీంట్లో మెసెంజర్లో రిప్లై ఇస్తుంటాడు. చాలా దూరంలో ఉన్నాను. చాలా జాగ్రత్త పడేవారండి స్కిట్ రాయించేటప్పుడు కూడా చంద్ర గారు. ఎక్కడ అది ఏమిటండి ఎలాగా ఆ వెరక్షన్ ఎలా తీసుకొస్తాడో నాకు అర్థం. మహానుభావుడు నిజంగా చెప్పాలి. దానికి గ్లామర్ కాదు, అక్కడ మెయిన్ న్యాచురల్ యాక్షన్. ఆయన కూడా మంచి, చాలా మంచి నటుడు, మంచి దర్శకుడు. మిగతా వాళ్ళు కాదంటే కనుక ఈయన మంచి హోమ్లీ సీన్స్ వాస్తవానికి ప్రతిబింబాలైనటువంటి స్క్రిప్ట్ తయారు చేయడంలో మహాదిట్ట. అది కొంచెం అంటే మన ఎవరంటే వందే మాత్రం శ్రీనివాసు మేఘాలయ హోటల్లోకి వచ్చినప్పుడు నన్ను రమ్మని ఇన్వైట్ చేశాడు. ఆయన అన్నవరం వచ్చినప్పుడు నేను ట్రైన్ ఏదో హమ్మింగ్ చేస్తున్నాను. చేస్తుంటే ఒకసారి కలవగలరా అన్నాడు. ఇస్తారు ఆపర్చునిటీ. ఈ రామకృష్ణకి వెళ్ళేది వెనకాల పీసీసీల బ్యాక్గ్రౌండ్ ఉంది. మేఘావిడ ఇస్తాడు ఎవడు. మళ్ళీ అన్నవరంలో కలిసాడు. సార్ కలవండి మేఘాలయ హోటల్కి అన్నాడు. నేను వెళ్ళలేదు అనుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి పాట పాడాలి సార్. అంటే ఇప్పుడు మీకు ఇష్టమైంది అంకముదేరి శైలతనయాస్తన దుఃఖములాను వేళ భార్యాంక విశేష కొండంబున ఔవలి చంగబలింపబోయి ఆవంక కుజంబుగానక కివల్లభహారం గాంచివే మృణాళాంకుర శంఖనంటెడు గజానుని గోకు అభీష్ట సిద్ధికి. ఇది రామకృష్ణ ప్రైవేట్ సంఘం. ఆయన ఎవరో మంచి శాస్త్రి గారు, డిబికే శాస్త్రి గారు రికార్డింగ్. నేను బాగా రామకృష్ణ ఫ్యాన్. మీ నర్సీపట్నం ఛానల్లో కళాకారులందరిలోని వెలుగులో తీసుకొచ్చి వారిని అందరినీ పరిచయం చేసి ఇంకోళ్ళలో ఉన్నటువంటి కళను కూడా పైకి తీసుకుంటుండే ప్రయత్నంలో ఒక భాగం నేను చెప్పాలి. ఏమంటే ఒక విత్తనం వేసినట్టే, విత్తనం వేసి పెద్ద మొలకాయ శాఖాలై ప్రతి ఆర్టిస్ట్ని పైకి తీసుకొచ్చేటువంటి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి దోహదపడే ప్రక్రియ మీరు చేపట్టినందుకు మీ ఛానల్కి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ప్రేక్షక దేవులకు మరొకసారి విన్నపం, నర్సీపట్నం న్యూస్ ఛానల్ ఇంత వినూత్నమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు రాజేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళని కలిసి మంచి మాటలు మీకు చెప్పించి ఇంకా ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింతలు విడ్డూరాలు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఈ నర్సీపట్నం న్యూస్ ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.